నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. సిరికొండ మండలం పెద్ద వాల్గోడ్ గ్రామంలో అన్నపూర్ణేశ్వరి జాతర మహోత్సవానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపతి రెడ్డి మాట్లాడుతూ అన్నపూర్ణేశ్వరి జాతరకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, ఆ దేవీమాత దయతో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని, అదే కాకుండా భారతదేశంలో మొదటి స్థానంలో మన తెలంగాణ నిలవాలని ఆ దేవిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మండల్ ఇన్ఛార్జ్ గొల్ల ఎర్రన్న, నిజామాబాద్ రూరల్ జనరల్ సెక్రటరీ ఏరు ప్రవీణ్, అలాగే భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రేమతో గోవర్ధన్ బయటకు పోలని రమ్మని చెప్పండి. ఉన్నదాన్ని అయితే అన్ని పాతలు డిస్కౌంట్ చేసి వాటర్ బాటిల్ చెప్పండి చెప్పండి చెప్పండి. ముందుకు నువ్వు వేస్తుంది తెలంగాణ వైతాళికులు సాంస్కృతిక మనం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది ఒక అస్తిత్వ పోరాటం కింద జరిగింది. అభివృద్ధి కాకుండా ఆత్మగౌరవం, వాటర్ నీళ్ళు నియామకాలే కాకుండా మన ఆత్మగౌరవం కింద మన సంస్కృతి మీద దాడి జరిగిందని చెప్పి మనం ఒక అస్తిత్వ పోరాటం కింద చేసినాం. తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కవులు కళాకారులు, ఇప్పుడు గద్దర్ గారు కానీ, మరి అంబేశ్వరి గారు కానీ, గూడ అజయ్ గారు కానీ, మరి నారాయణ గారు కానీ, వీళ్ళందరి కూడా చాలామంది అంటే కళాకారులు వైతాళికులు అంటాం మనం. తెలంగాణ వైతాళికులు సాగల ఐలమ్మ గారు ఇలా పాత వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని గుర్తించాలని చెప్పేసి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పేర్లు కేంద్ర ప్రభుత్వానికి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఈ రెండుకి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి తెలంగాణలో బాగా అన్యాయం చేయండి. ఒక మందకృష్ణ మాదిగ గారు కాకుండా ఇంకో కొత్తగా వచ్చింది. సో మనము ఇంతమంది పంపించినాం, మరి ఆంధ్రకు 5 ఇచ్చారు, తెలంగాణకు 2 ఇచ్చారు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు, దానికి బండి సంజయ్ ఈయన కేంద్ర మంత్రి, మరి ఆయన మతుడిని మాట్లాడుతున్నాడా, మతలేక మాట్లాడుతున్నాడా, కేంద్ర మంత్రిలాగా కాకుండా ఆయన ఒక సాధారణ కార్పొరేటర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు గద్దర్ గారి భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు, మేము ఆయనకి ఇచ్చే ప్రసక్తే లేదని మాట్లాడుతూ ఉన్నాడు. దానికి నేను గద్దర్ను అవమానపరిచినందుకు, లేకుంటే తెలంగాణ యొక్క సంస్కృతిని ప్రజలలోకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమకారుడు ఇలా గద్దర్ అనే వ్యక్తి ఒక పెద్ద మహాసముద్రం లాగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి, ఆయనను కించపరచడము, మరి ఆయనకు పద్మభూషణ్, మన పద్మశ్రీ అవార్డులు
ఇవ్వడంలో మేము ఇవ్వము ఎట్టి పరిస్థితుల్లో అని మాట్లాడడం అన్నది దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాము. వెంటనే బండి సంజయ్ గారు వాళ్ళ వ్యాఖ్యలు వాపసు తీసుకొని తెలంగాణ ప్రజలకు మరి గద్దర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీజేపీ భావజాలం ఏంది, మరి ఎక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు? ఇవాళ చాలామంది ఉన్నారు. ఇప్పుడు బోడి శోభా గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు భావజాలంలో ఉన్నారు? ఇప్పుడు నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ఎక్కడైనా బీజేపీలో ఉన్నాడా? మొన్న కాంగ్రెస్ పోయిండు. రమణారెడ్డి గారు ఎమ్మెల్యే, మన కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పోయిన వాడే. కొండా విశ్వేశ్వరరెడ్డి వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళు ఎవరు భావజాలంను మరి వాళ్ళని జాయిన్ చేసుకున్నారు అంటే మీరు ఈ విధంగా తెలంగాణ వైతాళికులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఇప్పుడు మన జాతీయ గీతం, తెలంగాణ జాతీయ గీతం జయ జయ హే తెలంగాణ, మనం పాటను జాతీయ గీతంగా పెట్టుకున్నాము. దాన్ని రాసినటువంటి అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వమని చెప్పినాము. మరి అంటే భావజాలం వేరే ఉందని చెప్పి మరి అంటే ఓన్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు లేకుంటే ఓన్లీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి మీరు జాతీయ అవార్డులు ఇస్తారా? మరి దీనికి అందుకనే తెలంగాణ సమాజము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇప్పుడు పెట్టారు పూర్ణావతి కావాలి, పూర్ణావతి అయినా లేకుంటే పెట్టాం. ఏం ఆడమంటారా? हम
పేపర్లో వచ్చింది బియ్యం తీస్తున్నారు 4-5 years తక్కువ రాయాలని అయితే మొన్న రివ్యూ చేసింది సివిల్ సప్లై వాళ్ళ కమిషన్ ఇచ్చి కంపల్సరీ వేయింగ్ చేసి తీసుకోవాలి. అక్కడ ఎక్కడైతే మనకు సెంటర్ నుండి వస్తుందో అక్కడ వేయింగ్ చేస్తారు, అక్కడ కూడా వేజెస్ తీసుకుంటారు. ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ ఆయన రెస్పాన్సిబుల్. ఇక్కడ కూడా మీరు మళ్ళీ రాలేదు అనడానికి అనకుండా ఉండడానికి మీరు వేజెస్ తీసుకోవాలా, ఇన్ఛార్జ్ చెప్పండి. ఇంకా మిగతా అంతా మరి స్టోర్ అయ్యి ఉంది. అందరూ ఉన్నారా? అదే నమ్మ ఏం రాష్ట్రం చూడడానికి వచ్చి చూసిన విడిపించారు. పరిచయం లేని విషయాలలో తలదూర్చకూడదని తెలుగు వాళ్ళకేనా నువ్వే రాష్ట్రం నువ్వే చికెన్ ఫ్రూట్స్ ఇక్కడ సండే మటన్ సండే మటన్ సెకండ్ సండే ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీ అమ్మది వాళ్ళు తెచ్చి తింటారా? సండే నాడు ఇక్కడ తింటారా? తింటారా? మీ అమ్మ తెచ్చి తింటారా? ఎందుకు అది బాగుంటుంది? एक्चुअली क्या करते बोल तो इन लोग पकड़ लिए से उनकी लेग जाके मदर को देते, मदर जो लाती ఇది కూడా బాగుంటుంది కదా. అబ్బా వెరీ గుడ్, థ్యాంక్ యూ. దోమలు ఉన్నాయా? మన ఇంట్లో నీళ్ళు ఉన్నాయా? ఎందుకంటే పైన ఫ్లోర్ అంతా కూడా వీళ్ళు ఎన్ని గంటల క్లాస్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9 to 4:30 లంచ్ కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి 8:30 బ్రేక్ఫాస్ట్ ఓవర్ చేసుకుని ప్రేయర్ 9:50 క్లాసెస్ కంటిన్యూ. సోలార్ ఉందా? సోలార్ హీటర్స్ కూడా చెప్పాలి. చలికాలంలో చాలా ఇబ్బంది పడ్డాం సార్. అడిషనల్ కలెక్టర్ గారు కూడా స్టూడెంట్స్ విజిట్ చేసి సార్ కూడా చెప్పారు. రిపేర్ అంటే మొత్తం కోతులు సోలార్ ప్యానల్స్ పడుతుంది సార్. మనకు
మనకు 33 kV లైన్ మన స్కూల్ బిల్డింగ్ పై నుంచి పోతుంది సార్. ఇది కూడా ఒకటి పల్కల్ సోలార్ పల్కల్